గాక. అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరొక్కసారి ధ్యానించుకుందాం. ఈ సమయంలో చారిత్రాత్మకమైన సంఘం, ఈ యొక్క తరిగొప్పుల సంఘం, ఈ ఏరియాలో, జనగామ ఏరియాలో తరిగొప్పులు అంటే ఒక బ్రాండ్, తరిగొప్పులు అంటే ఒక వైబ్రేట్ కదా, ఒక మంచి గుర్తింపు. మరి ఆ దినాల్లో ఇక్కడ ట్రైనింగ్స్ ఉండడం, మా నాన్నగారు కూడా ఊకే తరిగొప్పుల గురించి చెప్పేవాడు. తరిగొప్పులో బాగా మీటింగ్స్ జరిగాయి. కనుక ఏది ఏమైనా ఇలాంటి సంఘానికి మంచి ప్రార్థనా పరుడు, సమర్పణ కలిగిన సేవకుడు, వాగ్దాటం కలిగిన వాడు, అభిషేకం కలిగిన సేవకుని దేవుడు మీకు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో అందరం 2 దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం అందరికీ తెలిసిన వాక్యమే, జస్ట్ నేను గుర్తు చేస్తాను అంతే. అందరం కలిసి 2 దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. నాలుగో దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. థ్యాంక్ యూ అమ్మ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము అధికారము గలదై, బలము గలదై, 2 అంచుల ఖడ్గము కంటిని వాడగలదై, నీ దాసు నోటి నుంచి బయలువెళుతూ ఉండగా వింటూ ఉన్న సంఘాన్ని, బోధిస్తున్న మీ బోధకుని అయా మీ శిలువ చట్టను మరుగుపరుచుకొని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడమని, పడిపోయిన ప్రతి జీవితాన్ని తిరిగి కట్టమని, నిరుత్సాహంలో ఉన్న ప్రతి జీవితానికి ఉజ్జీవమును దయచేయమని, చక్కగా ఆధ్యాత్మికంలో వర్ధిల్లుతున్న ప్రతి జీవితానికి గొప్ప నడిపింపును మీరు అనుగ్రహించమని మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అందరికి తెలుసు ఈ యొక్క గ్రంథంలో ఏముందో. యెహోషాపాతు అనే ఒక రాజు మోయాబీలను జయిస్తాడు. జయించినప్పుడు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాడు. ఈరోజు ఎలా జయించాడు, ఎందుకు జయించాడు, ఇదంతా కూడా మనందరికి తెలిసిన వాస్తవమే. దేవుడు వారి పక్షాన ఉండి గెలుస్తారు, విజయం పొందుతారు. వారు ప్రార్థన చేస్తారు, పాటలు పాడుతారు, ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో దేవుడు ప్రార్థన ద్వారా, గొప్ప విజయాన్ని పాటల ద్వారా ఈ యొక్క రాజుకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకు ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాడు. 4వ దినమున బెరాకులో కూడి ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, దే గాట్ గ్రేట్ విక్టరీ, వాళ్ళు గొప్ప విజయాన్ని పొందుకున్నారు. అంటే థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. మరి ఈ సమయంలో మే మాసం అంతా దేవుడు మనల్ని కాపాడాడు కనుక ఈ చివరి దినమున దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. మనమందరం కృతజ్ఞత సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఒకప్పుడు కృతజ్ఞత ప్రార్థనలు ఉండేవి, ఒకప్పుడు ఆల్ నైట్ ప్రేయర్స్ ఉండేవి, ఒకప్పుడు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఉండేవి, ఒకప్పుడు గొలుసు ప్రార్థనలు ఉండేవి.
అందుకని మరి ప్రారంభ దినాలలో సంఘాలు వర్ధిల్లాయి, సంఘాలలో నూతన ఆత్మలు చేర్చబడ్డారు. రాను రాను క్రైస్తవము ఒక ట్రెడిషనల్ క్రిస్టియన్స్గా మారిపోతూ ఉన్నారు. అన్నీ సంకోచితమైపోతున్నాయి, అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. ఈ సమయంలో ఎవరో ఒకరు తృష్ణ కలిగి గట్టిగా ఎమ్మడి పడితే కానీ, ఇప్పుడు మా దగ్గర కూడా ఉండేది నైట్ ప్రార్థనలు, మా దగ్గర కూడా ఆల్ నైట్ ప్రేయర్స్ ఉండేది ప్రతి మాసం. తగ్గిపోయింది. ఎందుకనగా ఆశను, సేవకుని ఆశను నిరాశపరిచే విశ్వాసులు కూడా ఉన్నారు, నాయకులు ఉన్నారు. కనుక ఇదంతా కూడా తగ్గిపోతూ ఉంది. అందుకే సంఘం, క్రైస్తవ సంఘం యొక్క ప్రభావం లోకంలో తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు ఇంకా చాలా విపరీతంగా తయారైపోయాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కనుక థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో నేను చెల్లించుడి, ఇక్కడ ఏముంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున, చెల్లించడం అనే మాట గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. నాకు ఇవ్వబడిన సమయంలో నేను ముగిస్తాను. సమయానికి నేను కూడా కట్టుబడి ఉంటాను కనుక త్వరగా ముగిస్తాను. మీరు ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేశారు, టిఫిన్ చేశారు, లంచ్, డిన్నర్ ఏదైనా చేస్తే హోటల్ వానికి మీరు ఏం చెల్లిస్తారు? డబ్బులు చెల్లిస్తారు. మీరు ఒక కాలేజ్కి వెళ్తే, స్కూల్కి వెళ్తే, స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్తే మీరేం చేస్తారు? ఫీజు చెల్లిస్తాం. ఒకవేళ హాస్పిటల్ కనుక మనం వెళ్తే వైద్యానికి తప్పకుండా మనము డబ్బులు చెల్లిస్తాం. చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ సమయంలో చెల్లించడం అనేది ఏంటిది? ఊరికే కాదు. ఒకటి పొందావు గనక తప్పకుండా నువ్వు చెల్లిస్తూ ఉన్నావు. భోజనం చేసావు గనక డబ్బులు చెల్లిస్తున్నావు. విద్యను పొందావు గనక నీవు ఫీజు కడుతున్నావు. ఆరోగ్యం పొందావు గనక హాస్పిటల్లో, వైద్యం పొందావు గనక డబ్బులు చెల్లిస్తూ ఉన్నావు. చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యూ హ్యావ్ టు పే. ఎందుకు నువ్వు పే చేయాలి? నువ్వు పొందావు గనక దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. నువ్వు భోజనం చేసి చెల్లించకుండా వెళ్ళిపోతా అంటే ఓటులు ఓడు ఊకోడు. నీవు వైద్యం పొంది డబ్బులు లేకుండా వెళ్ళిపోతానంటే హాస్పిటల్ యాజమాన్యం ఊరుకోదు. కాలేజీలో చదువుకున్న తర్వాత వెళ్ళిపోతానంటే యాజమాన్యం నీ సర్టిఫికెట్ ఇవ్వదు. యూ హ్యావ్ టు పే. ఎందుకంటే యు రిసీవ్డ్, నువ్వు పొంది ఉన్నావు. పొందుకున్న తర్వాత చెల్లించకుండా ఉండడం ధర్మం కాదు, న్యాయం కాదు. కనుక చెల్లించట గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో బైబిల్లో చాలామంది అనుకుంటారు దశమ భాగం ఇస్తూ ఉన్నాం గనక దశమ భాగం ఇవ్వడం చెల్లించడం కాదు. ఈ మాట మీరు రాసుకోండి. ఒకవేళ అర్పణలు తీసుకొస్తున్నారు కనుక అది నీ చెల్లించడం కాదు. చెల్లించుచున్నాం కనుక ఏదో మేము దేవునికి ఇస్తున్నాం అంటే ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతుంటారు చాలామంది. ఒక దేవుని మందిరానికి తీసుకొచ్చే కానుక, దేవుని సేవకునికి ఇచ్చే కానుక ఏదో పెద్ద గొప్ప విజయం సాధించినట్టుగా ఫీల్ అయ్యి ఐ హ్యావ్ గివెన్, నేను ఇచ్చేశాను అని సంబరపడుతూ ఉంటాం. నేను చెల్లించానని మన హృదయంతో మనం మాట్లాడుకొని తృప్తి పొందుతున్నాం. మనకు మనమే జస్టిఫై చేసుకుంటున్నాం. వీ హ్యావ్ పే అని, వీ హ్యావ్ పేడ్ అని. నేను చెల్లించేశాను అని అనుకుంటున్నాం. దశమ భాగం ఇవ్వడం చెల్లించడం కాదు. చెల్లించుట అంటే అర్పించడం కాదు. మరి చెల్లించుట అంటే ఒప్పుకోవడం కాదు. ఏదో ఒప్పుకున్నది చాలామంది ఇది పెడతా అది పెడతాను ఒప్పుకొని చెల్లిస్తారు కదా. మరి ఏంటిదయ్యా చెల్లించుట అంటే? చెల్లించుట అంటే ఏంటిది? అసలు చెల్లించడం గురించి దేవుని వాక్యం
ఏం తెలియజేస్తూ ఉంది? ఈ సమయంలో చెల్లించుట అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట బైబిల్లో. చెల్లించుట అంటే మరి తీర్చుట. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. తీర్చుట. అప్పు తీసుకున్న వాని దగ్గరికి వెళ్ళి నీవు అప్పు పూర్తిగా చెల్లించినప్పుడే అది చెల్లించబడట అన్నమాట. బాకీది. ఈ సమయంలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? ఆయనకు మనము బాకీ ఉన్నాము గనక చెల్లించాలి. ఏమి బాకీ ఉన్నాము దేవునికి? ఈ సమయంలో మనం అనుకుంటూ ఉన్నాం, నేను ఆరోగ్యంగా ఉన్నాను గనక ఉదయాన్న లేస్తున్నాను అనుకుంటూ ఉన్నావు. అది కాదు, దేవుడు నిన్ను లేపుతున్నాడు గనక నువ్వు లేస్తూ ఉన్నావు. రిమెంబర్ ఇట్. గుర్తుపెట్టుకోండి, మన ఆరోగ్యమును బట్టి మనం లేవడం లేదు. ఉదయాన్నే పడక మించాలి, దేవుడు లేపుతూ ఉన్నాడు గనక మనం లేస్తూ ఉన్నాం. మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం కనుక మన డ్రైవింగ్ వల్లనో, మన నైపుణ్యత వలనో, మన శక్తి వలనో మనము ఇప్పటిదాకా అయ్యగారు చెప్పినట్టు భద్రపరుస్తూ ఉన్నాడు. మనలను భద్రపరుచుకుంటున్నాము కనుక మనకు ప్రమాదాలు జరగడం లేదని మనం అనుకుంటున్నాం. నో, అవర్ గాడ్ ఈస్ అవర్ ప్రొటెక్టర్. ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు కనుక మనం ప్రమాదాల గుండా వెళ్ళడం లేదు. మన ఆరోగ్యం మంచిగా ఉంది కనుక, మన శరీరం మంచిగా ఉంది కనుక ఏ రోగం లేకుండా మంచిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను నడిపించుచున్నాడు, కాపాడుతూ ఉన్నాడు కనుక రోగాల పాలు కావడం లేదు. చాలామంది శరీరం యొక్క దౌర్బల్యాన్ని బట్టి ఏదో నేను ఆరోగ్యంగా ఉన్నాను, అందరికంటే అందంగా ఉన్నాను. నో, గాడ్ ఈస్ కీపింగ్ యూ వెరీ సేఫ్. దేవుడు నిన్ను నన్ను చాలా భద్రపరుస్తూ ఉన్నాడు కనుక మనము అనారోగ్య పాలు కావడం లేదు. కరోనా కాలంలో చాలామంది చచ్చిపోయారు. ద మెంబర్ ఆఫ్ పీపుల్స్ డైడ్ కదా. అసలు ఎవరిని ఎవరు పాతి పెట్టారో కూడా తెలియదు. దేవుడు కాపాడుతున్నాడు గనక మనము ఆరోగ్యంగా ఉన్నాం. రోడ్డు మీద నుంచి మనం చక్కగా నడుస్తూ ఉన్నాం. అంటే చెల్లించుట అంటే బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏంటంటే తీర్చుట. నెంబర్ 1 చెల్లించుటలో రాసుకోండి. నెంబర్ 1 చెల్లించుట అంటే తీర్చుట అని అర్థం. చెల్లించుట అంటే నీవు తీర్చుట. ఏమి తీర్చుట? బాకీ ఉన్నావు కనుక. ఇప్పటిదాకా చెప్పాను కదా, ఇవన్నీ భోజనం చేసి వెళ్ళిపోవడం, కాలేజీలో ఫీ అనుభవించి విద్యను పొంది సర్టిఫికెట్లు తీసుకొని పోవడం కాదు, తీర్చుట. నెంబర్ 1 చెల్లించుట అంటే తీర్చుట. తర్వాత చెల్లించుట అంటే రెండో సత్యం ఏంటంటే పూర్తి చేయుట. చెల్లించుట అంటే తీర్చుట మాత్రమే కాదు, చెల్లించుట అంటే నీవు కంప్లీట్ చేయట, సంపూర్తి చేయట. మూడో విషయం ఏంటంటే చెల్లించుట అంటే ఇట్ ఈస్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్షన్ కదా. చెల్లించుట అంటే అదేంటంటే మరి ప్రత్యేకంగా జరిగించుట. ఇదన్నీ కూడా ఒక మామూలు పదాలతో నిర్వచించాను. అసలు బైబిల్ ఏం చెప్తూ ఉంది? విల్ కమ్ టు ది బైబిల్. ఒక్కసారి బైబిల్ వాక్యంలోనికి వచ్చి త్వరగా చెల్లించుట గురించి బైబిల్ ఏం చెప్తుందో చెప్పి ఒక 6 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1 మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 8వ వచనం చదువుకొని ముందుకెళ్దాం. 16వ అధ్యాయం 8వ వచనం మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. అంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యమును జనులలో తెలియజేయుడి. చెల్లించుడి. దిస్ ఈజ్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. చెల్లించుట అనేది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది ఇది దేవుని ఆజ్ఞ. చెల్లించుటలో
మొదటి సత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞ. ఇట్స్ గాడ్స్ కమాండ్మెంట్. దేవుని ఆజ్ఞ ఉంది. ఈ సమయంలో ప్రత్యేకంగా మన ఇంట్లో సమాధానం ఉంటేనో, మన ఇంట్లోనో సమృద్ధి ఉంటేనో, ఇప్పుడు కాయగారు చెప్పినట్టు మన ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉండి, మన ప్యాకెట్లో మంచి మనీ ఉండి, మన బ్యాంక్ బ్యాలెన్స్ సరిగ్గా ఉండి, ఆరోగ్యంగా ఉండి, అన్నీ ఉంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు. ఏమున్నా ఏమి లేకపోయినా ఇట్ ఈజ్ ఏ కమాండ్మెంట్ అన్నమాట. ఇది ఆజ్ఞ ఉంది. మన భారతదేశం మనకు మంచి కాన్స్టిట్యూషన్ ఉంది కదా, రాజ్యాంగం. ఏంటి విధులున్నాయి కదా, ఆజ్ఞ పాటించాలి కదా. ఈ సమయంలో దేవుని ఆజ్ఞ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని ఆజ్ఞ. ఇది మానవుని ఆజ్ఞ కాదు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కార్యములను సమాజ మందిరములో జనాలలో తెలియజేయుడి. దేవుని ఆజ్ఞ మొదటి సత్యం. రెండవ మాట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట గురించి బైబిల్ ఏం చెప్తుంది? అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, మనందరికీ చాలా చక్కగా తెలిసిన మాట. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. అండర్లైన్ చేసుకోండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది దేవుని ఆజ్ఞ మాత్రమే కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది దేవుని చిత్తం. ఇట్స్ ఎ విల్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ విల్ ఆఫ్ గాడ్. నాట్ ఓన్లీ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఎ విల్ ఆఫ్ గాడ్. ఆజ్ఞ మాత్రమే కాదండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని చిత్తమై ఉంది. రెండో మాట. మూడో మాట సామ్ నెంబర్ 26, కీర్తన 26వ కీర్తన చదువు. సంకీర్తన ఒకసారి చూద్దామా? సామ్ నెంబర్ 26, 26వ కీర్తన 6-7 వచనాల్లో భక్తుడు అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు కృతజ్ఞత గురించి? ఇరవై 6వ అధ్యాయము 6వ వచనం, నిర్దోషునని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ కార్యములను వివరింతును. దేవుని మందిరంలో ఉన్న బలిపీఠం చుట్టూ ఆ భక్తుడు అంటున్నాడు, ఆ కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, అయ్యా ఐ హ్యావ్ ఎ డిజైర్, నాకు ఒక వాంఛ ఉంది, నాకు ఒక కోరిక ఉంది, అది ప్రగాఢమైన కోరిక. కొందరికి ఏమిటో కొన్ని టేస్ట్లు ఉంటాయి కదా, కొందరికి ఐస్ క్రీములు, కొందరికి ఫుడ్ డిషెస్, కొందరికి వస్తువులు, కలర్లు, బట్టలు, కొందరికి ఒక్కొక్క దాని మీద కొందరు వాంఛ ఉంటుంది. ఈ భక్తుడైన దావీదుకి ఈ కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు మహారాజు అంటున్నాడు, ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్. ఎక్కడంట? ఐ వాంట్ ఎ స్పెండ్ బిఫోర్ యువర్ ఆల్టర్. అక్కడ స్పెండ్ చేయడమే కాదు, ఆ ఆల్టర్ చుట్టూ, ఆ బలిపీఠం చుట్టూ అక్కడనే తిరగాలని ఉంది నాకు, ఇంకెక్కడ పోవాలని లేదు. అక్కడ మరి ప్రదక్షిణలు చేస్తే ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మూడో సత్యం ఏంటంటే బలిపీఠం చుట్టూ తిరగాలని భక్తుడు కోరినట్టుగా. అంటే దేవుని యొక్క
కుమారుడు కుమార్తెవైన నీవు నేను కూడా మన హృదయ వాంఛ అయి ఉండాలి, ఒక ఆశ కలిగి ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఒక విశ్వాసి యొక్క వాంఛ. మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞ, రెండవదిగా దేవుని యొక్క చిత్తం, మూడవదిగా విశ్వాసి యొక్క ఆశ. నాలుగవది ఇంకేమంటున్నాడు? 79వ కీర్తన 13వ వచనం. 79వ కీర్తన 13వ వచనం కనుక చూస్తే అతను అంటూ ఉన్నాడు, అప్పుడు నీ ప్రజలు నీ మంద గొర్రెలనైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురించెదము. థ్యాంక్స్ గివింగ్ గురించి ఏమంటున్నాడు? మంద దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. సంఘంకు ఉండవలసిన ఆశ ఒక విశ్వాసకుంటే సరిపోదు, ఒక నీకుంటే సరిపోదు, సంఘమంతటికి ఆశ ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది సంఘం యొక్క ఆశ. తర్వాత సంఘం గురించి మరి ఇంకొక మాట అంటూ ఉన్నాడు. మరి సంఘం గురించి ఇంకొక మాట ఏమంటున్నాడు? మరి 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడు? సహోదరులారా, మేమెల్లప్పుడూ ఎప్పుడంట మిమ్మును గూర్చి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బదులమై ఉన్నాం. ఇదిగాక ఇది యుక్తమే, మీ విశ్వాసము బహుబలముగా అభివృద్ధి చెందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎదుట ప్రేమ విస్తరించుచున్నది. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అనేది సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ పాస్టర్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్స్ గివింగ్ అనేది చర్చ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ పాస్టర్ రెస్పాన్సిబిలిటీ. ఈ సంఘం యొక్క ఆశ ఉండాలి. తర్వాత ఇంకంత మాత్రమే కాదు, మరి చివరికి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనను ప్రార్థనను యాచనను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది హెచ్చరిక. కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అన్నది ఒక హెచ్చరిక. మనం ఏమనుకుంటున్నాం? నెలంతా కాపాడిన దేవునికి వందనాలు చెప్పకుండా ఇంట్లో నిద్రపోయేవారు ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉండేవారు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టారు, దేవుని చిత్తాన్ని జరిగించడం లేదు, వారి హృదయ వాంఛ తీర్చడం లేదు, సంఘం యొక్క ఆశను నెరవేర్చడం లేదు. 5వదిగా దేవుని హెచ్చరికను, ఏమంటారు, ఇండికేషన్ కదా, ఇండికేషన్, దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్, దేవుడిస్తున్న హెచ్చరికను పట్టించుకోకపోతే జరిగే ప్రమాదం ఏంటిది? అందుకోసమే అపోస్తలుడైన పౌలు రోమిల సంఘంతో అంటూ ఉన్నాడు. 1వ అధ్యాయం 21వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదన యందు వ్యర్థులై ఉండిరి. అంటే దే నో గాడ్ వెరీ వెల్, బట్ దే కుడ్ నాట్ వర్షిప్ గాడ్. వాళ్ళకు దేవుడెవరో తెలుసు, దేవుని ఎందుకు స్తుతించాలో తెలుసు, దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలో తెలుసు, కానీ వారు చెప్పకుండా వాదనలో. కొన్ని సంఘాలు ఉంటాయి, కొన్ని వర్గాలు ఉంటాయి. ఒక వర్గం వర్షిప్ చేస్తే ఇంకొక వర్గం వాదన చేసుకుంటుంటారు, మర్మరింగ్ చేసుకుంటుంటారు. ఒకరు లీడింగ్ చేస్తే ఇంకొకరు. ఇది చాలా కనిపించని వాదన, సైలెంట్ వార్ జరుగుతుంది చర్చిలలో. ఐ డోంట్ నో వాట్ అబౌట్ యువర్ చర్చ్, బట్ మెనీ చర్చెస్ ఆర్ స్ట్రగ్లింగ్
మెనీ చర్చెస్ ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్, మళ్ళీ కనబడరు, వాదనలో వ్యర్థులైపోతారు. చూడండి ఎంత అవమానం. చూడండి, ఎప్పుడైతే దేవునికి స్తుతి చెల్లించకపోతే, ఆయన ఆజ్ఞను పక్కకు పెడితే, ఆయన చిత్తాన్ని జరిగించకపోతే, హృదయవాంఛ మనం నెరవేర్చకపోతే, సంఘం ఆశను మనం కొనసాగించకపోతే, దేవుని హెచ్చరికను పక్కకు పెడితే జరిగే ప్రమాదం ఏముందో తెలుసా? దాని ఫలితం ఏముందో చూద్దామా? 24వ వచనం చెప్పి ఒక్క వచనం చెప్పి నేను ముగిస్తాను. లాస్ట్ వర్డ్స్ ఒకటి చదువుకుందాం. వర్స్ నెంబర్ 24, రోమన్ చాప్టర్ 1 వర్స్ 24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎంత సాడ్ అండి, ఎంత బాధ కదా. దేవుడే వారిని అవమానమునకు అప్పగించుచున్నాడు. మన ఇండ్లు ఎందుకు అవమాన పాలవుతున్నాయి? మన జీవితాలు ఎందుకు అవమాన పాలవుతున్నాయి? ఎందుకు మన జీవితాలలో అభివృద్ధి లేదు, పురోగతి లేదు? ఎందుకు గ్రోత్ అనేది లేదు? ఎందుకు ఎప్పుడు అందరికంటే తక్కువైపోతున్నాం? దిస్ ఈస్ ద కాన్సిక్వెన్సీ. వాట్ ఈస్ ఇట్? మనం షేమ్ అయిపోతున్నాం, బ్లేమ్ అయిపోతున్నాం. ఇంకోటి ఏంటంట, అపవిత్రతకు కృతజ్ఞతాస్తుతి చెల్లించని వాడు మెట్టు వెంబడి మెట్టు కిందికి దిగిపోతూ ఉన్నాడు. దిగుడు బావులు తెలుసా అండి మీకు? ఇంటర్నెట్లో కొట్టండి, బావులకి మెట్లుంటాయి, దిగుడు బావులకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అంటే మరి కృతజ్ఞత చెల్లించని విశ్వాసి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించని నాయకుడు, కృతజ్ఞత చెల్లించని సేవకుడు అవమాన పాలైపోతాడు. అపవిత్రం చివరికి మన లైఫ్ ఎలా అయిపోతుందంట? లోకంలో కలిసిపోతాడు, అపవిత్రతకు అపవిత్రతకే అంకితం అయిపోతాడు. ఒక 4 సార్లు ఆల్ నైట్ ప్రేయర్ రాలేదనుకో, 5వది కూడా చెల్తాగాడు. క్యావోతా ఏం కాదు, స్తుతి చెల్లించకుండా ఏం కాదు. ఆల్ నైట్ ప్రేయర్ అని అయ్యగారు పోస్టర్ పెట్టిన చూడండి. ఎవ్రీ సండే నేను వాట్సాప్ను ఫాలో అవుతూ ఉంటాను. వాట్సాప్ కంటే ఎక్కువ ఫేస్బుక్ చూస్తూ ఉంటాను. నాకు మీ చర్చిని చూస్తే స్కేరింగ్ అయింది, భయం. మీ ఆరాధన, మీ సెట్టింగ్ అంతా చూస్తూ ఉంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దేవుని యొక్క సన్నిధి మీ సంఘంలో ఉన్నట్టు అనిపించింది. ఇటు సైడ్ ప్యాక్ అయిపోయారు, అటు సైడ్. ఎంత అద్భుతం, ఎంత ఆనందం, ఎంత ఆశీర్వాదం, ఎంత అభిషేకం ఈ సంఘం మీద ఉంది. ఓన్లీ సండే వరకేనా? వాట్ అబౌట్ ఇది థ్యాంక్స్ గివింగే కదా, నెలాఖరులో. కనుక మీరు చేయుచున్నది ఏందో తెలుసా? దేవుని ఆజ్ఞను పాటించుచున్నారు. కళ్ళు మూసుకుందామా ఈ సమయంలో? అయ్యా ఎక్కడున్నా సరే ప్రభు చిత్తమైతే, మరి బెరాక పేరు ఎందుకు వచ్చింది ఇదంతా కూడా అయ్యగారు మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. మీకు తప్పకుండా ఇది నీకు బోధపడిందని అనుకుంటున్నాను.